పశ్చిమ ప్రకాశం జిల్లా. నిజంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఒక్కసారి మనం గాని చూస్తే 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో వెనకబడిన ప్రకాశం జిల్లాకి కేటాయించింది ఎంత? వెలుగొండ ప్రాజెక్టుపై విషం చిమ్ముతున్నటువంటి మీరు గతంలో 14 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు మీద మీరు మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకుందా అని అడుగుతున్న కూటమి నేతలకి, ఈ ప్రభుత్వంలోని పెద్దలకి, మంత్రులకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా ఉన్నా కూడా 2 సంవత్సరాలు తీసేసినా కూడా మిగిలిన 3 సంవత్సరాల్లో 37 కిలోమీటర్ల టన్నల్ పనుల్లో మీరు కంప్లీట్ చేసినటువంటి 6.5 కిలోమీటర్ కాకుండా తెలుగుదేశం కంప్లీట్ చేసినటువంటి పని ఉందా? ఈ 14 సంవత్సరాల్లో వెలుగొండకి మీరు వెచ్చించినటువంటి మొత్తం ఎంత చెప్పే దమ్ముందా మీకు? ఆ రోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 11 కిలోమీటర్లు టన్నల్స్ కంప్లీట్ చేస్తే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి మీరు పశ్చిమ ప్రకాశాన్ని దగా చేశారు. వెలుగొండని నిలువున ముంచేశారు. మళ్ళా సిగ్గు లేకుండా ఈరోజు కేటాయింపులు చేయకుండా సమర్థించుకుంటారా? మీరు ఈరోజు కేటాయించినటువంటి 309 కోట్ల రూపాయలతోటి R&R ప్యాకేజ్ కంప్లీట్ చేయగలుగుతారా? మీరు ఎలక్షన్స్ కి ముందు మీరు హామీ ఇవ్వలేదా? వెలుగొండని R&R ప్యాకేజీ ఇచ్చి నీటితో నింపుతానని మీరు మాట ఇచ్చారా లేదా? మాట్లాడితే జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎస్, నిజం, జాతికి అంకితం చేశాం. ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా కంప్లీట్ చేశాం కాబట్టి జాతికి అంకితం చేశాం. 14 సంవత్సరాల్లో మీరు చెయ్యనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. వెలుగొండ ప్రాజెక్ట్ టన్నల్స్ కంప్లీట్ చేశాం, స్టోరేజ్ ట్యాంక్ కంప్లీట్ చేశాం. ఉన్నటువంటిది టన్నల్లో ఉన్న మట్టిని తొలగించటం, లైనింగ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కంప్లీట్ చేయడం, R&R ప్యాకేజీని ఇవ్వడం. ప్రాజెక్ట్ కంప్లీట్ అంటే R&R ప్యాకేజ్ ఇవ్వడమా? ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయడం అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కాదా? రాని మీకు దమ్ముంటే నేను వస్తా, వెలుగొండను సందర్శిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసింది, ఎంత కంప్లీట్ చేసింది, ఏ విధంగా ప్రాజెక్టుని పూర్తి చేసింది, ఏ విధంగా కొన్ని వర్కులు మాత్రమే, చిన్న చిన్న వర్కులు మాత్రమే పెండింగ్ ఉంది చూద్దాం పదండి. పోయి ఇక్కడ కూర్చొని భజన చేయడం కాదు, ప్రజలపై ప్రేమ చూపాల. పశ్చిమ ప్రకాశం అంటే బాధ్యత ఉండాల. గుక్కెడు నీళ్ల కోసం గొంతెండుతున్నటువంటి పశ్చిమ ప్రకాశం అంటే ఎందుకు మీకంత చిన్న చూపు? ఎందుకు మీకంత నిర్లక్ష్యం? ఎందుకు మీకంత బాధ్యత రాహిత్యం? ఉన్నటువంటి 2 మంత్రులకి పట్టదా ఇది? లేస్తే మా ప్రభుత్వం మీద దాడి చేస్తారు. దమ్ముందా మీకు? 5 సంవత్సరాల్లో మేం చేసినటువంటి పని, 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన పని 2 పక్కన పక్కన పోల్చి చూద్దామా? కేటాయింపులు మాట్లాడదామా? డిబేట్ చేద్దామా? నేను వస్తా, మీకు దమ్ముంటే రండి. ఛాలెంజ్ విసురుతున్నా నేను మాట్లాడతారు. నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు అబద్ధాలు మేము మాట్లాడుతున్నామంట. నీకు 15, నీకు 15, నీకు 18, నీకింత నాకింత అని మాట్లాడినటువంటి మీరు 9 నెలల నుంచి వరగబెట్టింది ఏమీ లేదు సార్. మంత్రి గారు గుర్తుంచుకోవాలా, దగా చేశారు, మోసం చేశారు. వెలుగొండ మీద కూడా అదే పందా మీరు కొనసాగిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. పాదయాత్ర చేయబోతున్నాం, ప్రజలకి వివరించబోతున్నాం. ప్రాజెక్టుని కంప్లీట్ చేయకపోతే మిమ్మల్ని ఎక్కడికి ఎక్కడ నిలువరించబోతున్నాం, అడ్డుకోబోతున్నాం. ప్రభుత్వం వచ్చి కొంత సమయం ఉందని మీకు సమయం ఇస్తున్నాం. ఒక బడ్జెట్ ని చూసాం, రెండో బడ్జెట్ ని చూసాం. మొదటి బడ్జెట్ లో కేటాయించినటువంటి కేటాయింపుల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేది వాస్తవం. ఇంకొక సమయానికి, ఇంకొక సంవత్సరానికి కూడా మీరు
కేటాయించినటువంటి 309 కోట్లు మీ మాటల్లో R&R ప్యాకేజ్ ఇవ్వగలుగుతారా? ప్రాజెక్ట్ కంప్లీట్ అంటే R&R ప్యాకేజ్ మాత్రమేనా? జాతికి అంకితం చేసింది కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ కాదా? వెలుగొండ అనేది 30 సంవత్సరాల కళ పశ్చిమ ప్రకాశం వాళ్ళది. ఇవాళ మీరు కంప్లీట్ అయిపోయింది అని ఉంటే 2014 నుంచి 19కి మీరు ఒకవేళ కంప్లీట్ చేసుంటే మేం కంప్లీట్ చేయలేదని మీరు ఎలా అడుగుతున్నారు? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలుగుతారా? దీని శంకుస్థాపన చేసింది ఎప్పుడు? ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఎప్పుడు? చర్చకు సిద్ధమా నిమ్మల రామానాయుడు గారు? ఇంత దగా చేస్తూ ఎవరు మాట్లాడకూడదు అని మాట్లాడే వ్యక్తుల మీద తప్పుడు ప్రచారాలు చేపిస్తూ అక్రమ కేసులు కడుతూ దగా చేస్తూ ఈ విధమైనటువంటి బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించడం ఏమాత్రం సమంజసం కాదు. వెలుగొండ ప్రాజెక్టుపై తక్షణమే ప్రభుత్వం చొరవ చూపాలి. ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలి. ఇరిగేషన్ మంత్రి గారు చొరవ చూపాలి. ఇమ్మీడియట్ గా కేటాయింపుల్ని పెంచాలి. లేదా ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారనేది మాత్రం మీరు గ్రహించాలి. ఈ అతి త్వరలో మేము చేయబోయేటటువంటి ఈ పాదయాత్ర ద్వారా వెలుగొండ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతని, దాని పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు కళ్ళకి కట్టే విధంగా చూపించబోతున్నాం. ప్రాజెక్ట్ ని సందర్శిస్తాం. మేము చేసినటువంటి పనిని కూడా చూపిస్తాం. 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి దగాను కూడా బయట పెడతాం. ఒక కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా మీరు నీళ్లు నింపగలుగుతారా? ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? 1000 కోట్లని మీరే చెప్పారు కదా. R&R ప్యాకేజ్ 116 కోట్లు ఇస్తే ఎంతమందిని మీరు తరలిస్తారని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా 5 సంవత్సరాల్లో కేటాయించిన మొత్తం గురించి మాట్లాడకుండా కేవలం 1 సంవత్సరం కేటాయింపుల గురించి మాట్లాడుతున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు, అలాగే డోల బాల వీరాంజనేయ స్వామి మంత్రి గారు గ్రహించాలి. పశ్చిమ ప్రకాశం తెలుగుదేశం నాయకులు కూడా స్పందించాలి. మొద్దు నిద్ర వీడాలని మరొకసారి వారికి తెలియజేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మీ బాధ్యతను మరిచి మాట్లాడొద్దు. రాజకీయాలు ఉంటాయిపోతాయి. మిమ్మల్ని నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలను మోసం చేయకండి. కూటమి నేతల మాటల్లో పడి మీరు వెలుగొండని దగా చేస్తే మీ రాజకీయ భవిష్యత్తు పునాదుల్లో నుంచి కదిలిపోతుందని మీకు తెలియపరుస్తున్నా. రెండవది, పవన్ కళ్యాణ్ గారు